హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజెంట్ మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. సో మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో క్రికెట్ అభిమానులందరికీ కూడా ఐపీఎల్ అనేది ఒక పెద్ద పండుగనే చెప్పాలి. సో ఈ సంవత్సరం 2025 ఐపీఎల్ సీజన్లో దాదాపు 9 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ టీం ఇక్కడ ఆడబోతుంది. అంటే రెండు మ్యాచ్లు లీగ్ అది క్వాలిఫై మ్యాచ్లు అయినా కానీ మిగతా 7 మ్యాచెస్ మాత్రం లీగ్ స్టేజ్లో డెఫినెట్గా ఇక్కడ హోమ్ గ్రౌండ్లో ఆడడం జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు. ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ చేశారు. కొత్త సీటింగ్ అండ్ పెయింట్స్ వేస్తున్నారు. అండ్ లాస్ట్ టైం కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి స్టేడియం మీద. సో అవేంటంటే వాష్రూమ్స్ లేవు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఫెసిలిటీస్ కొంచెం లేవన్నారు. బట్ ఈ సంవత్సరం హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు లాస్ట్ టైం ఆయన కొత్తగా వచ్చిన వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెఫినెట్గా అవి మేము సార్ట్అవుట్ చేసుకోలేదు. బట్ ఈ సీజన్ అంటే ఈసారి డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి మెమొరబుల్ని అయితే మేము ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ప్రజెంట్ మనం స్టేడియంలో ఉన్నాం, చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్గా అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడికక్కడ సీటింగ్ కానీ దాదాపు ఇది ఒక 37,000 సీటింగ్ కెపాసిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది ఐపీఎల్ సీజన్కి. అక్కడ చూడొచ్చు ఇప్పటికిప్పుడు. అంటే ఎస్ఆర్హెచ్ హోమ్ టీం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకొక ఈవినింగ్ అంటే 4 o'clock నుంచి ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పిచ్ కూడా అంత కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో రెడీ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మ్యాచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కాకూడదు అని చెప్పేసి గ్రౌండ్ కూడా సిద్ధం చేశారు. అండ్ వచ్చేటువంటి ఆడియన్స్, ఎస్పెషల్లీ క్రికెట్ చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా సీటింగ్ కెపాసిటీ అండ్ కొత్త చైర్స్, సేమ్ టైం పెయింటింగ్స్, లైట్స్, వాష్రూమ్స్ ప్రతి ఒక్కటికి వచ్చేటువంటి ఆడియన్స్ని ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనం చూసాం ప్రజెంట్ ఇప్పుడు సీటింగ్ స్టాండ్లోనే ఉన్నాం మనం. ఈ మొత్తం అంటే సర్కిల్ మొత్తంలో అక్కడ చూడొచ్చు హెచ్సిఏ అని చెప్పేసి అక్కడ వివిఎస్ లక్ష్మణ్ స్టాండ్ ఉన్న కాంచెల్లి ఆల్మోస్ట్ ఇది మొత్తం ఒక 37,000 కెపాసిటీ ఉన్నటువంటి సీటింగ్ అట. సో ఈ సీటింగ్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది అండ్ కొత్తగా ఉంది. ఒక్కసారి మనం దీంట్లో చూడొచ్చు. ఇది B34 ఇలాంటి సీటింగ్ ఇంతకుముందు మొత్తం పాతవి ఉండేనట. బట్ ఇవన్నీ కూడా కొత్తవి అరేంజ్ చేశారు. అండ్ లోపల కూడా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అన్నీ కంప్లీట్ అయినాయి. అండ్ దాని తర్వాత వచ్చేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, క్రికెట్ చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడానికి వెళ్ళడానికి చాలా వీలుగా సో ప్రతి గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్ కూడా అన్నీ ఏర్పాటు చేసి ఈసారి ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా చేస్తామని చెప్పారు. అండ్ లాస్ట్ టైం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కూడా ఈ స్టేడియంలో జరిగింది. సో జరిగినప్పుడే ఆల్మోస్ట్ అంటే సెలబ్రిటీస్ ఆడేటువంటి క్రికెట్కే చాలామంది ఆల్మోస్ట్ ఒక 20,000 15,000 వరకు కూడా వచ్చారట. 25,000 ప్లస్ కూడా అన్నారు. సో ఈ సంవత్సరం ఇంకా ఐపీఎల్ అంటే ఏంటంటే ఐపీఎల్కి ఆల్మోస్ట్ స్టేడియం మొత్తం ఫుల్ అయిపోతుంది. అది కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్ అంటే మనకు తెలుసు క్రికెట్ ఎంత లవ్ చేస్తారు ఉన్నటువంటి ఆడియన్స్. హైదరాబాద్, మన తెలంగాణ యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రికెట్కి ఉన్నటువంటి క్రేజ్ తెలుసు మనకు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకసారి చూడొచ్చు. మనం స్టేడియం ప్రజెంట్ ఇప్పుడు స్టేడియంలోనే ఉన్నాం. అక్కడ ఆల్రెడీ పిచ్ కూడా అంతా రెడీ అయిపోయింది. ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు అయితే రావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇప్పుడిప్పుడే గ్రౌండ్లోకి అడుగు పెడుతున్నట్లయితే తెలుస్తుంది. సో కారు అవన్నీ దిగినట్లయితే చూస్తుంది. అండ్ మిగతా ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ అవ్వడం వచ్చింది. ఇంకొక 1 వీక్ ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఈరోజు 18th అంటే ఇంకొక 5-6 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి సో ఈ 5-6 డేస్ కాదు, ఇక ఆల్మోస్ట్ క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్లో మాత్రమే ఉంది అని కూడా చెప్తున్నారు. అండ్ మనం కూడా చూసాం. సో ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే ఉంది. స్టేడియం అంతా రెడీ అయింది. డెఫినెట్గా వచ్చేటువంటి ఆడియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ని మేము డెఫినెట్గా ఈసారి ఇస్తామని చెప్పేసి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు అయితే చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఈసారి డెఫినెట్గా హోమ్ టీం ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్స్కి వచ్చింది. ఈసారి కొంచెం ఫైనల్స్ లాస్ట్ టైం తడబడి ఓడిపోయింది. బట్ ఈసారి కప్పు కొడుతున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ టీం అంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా గుర్తొచ్చేది స్కోరింగ్ అనమాట. అంటే లాస్ట్ టైం 287 బెంగళూరు మీద మనోళ్ళు చేయడం జరిగింది. ఈసారి దాన్ని బ్రేక్ చేస్తూ 300 కూడా కొట్టాలని కూడా చాలామంది అంటున్నారు. సో మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలీదు. ఐపీఎల్ సీజన్ డెఫినెట్గా బ్యాటింగ్ లైనప్ కూడా చూస్తే మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టఫ్ ఇస్తారు. డెఫినెట్గా అటు హెడ్ ఉన్నారు అభిషేక్ శర్మ, అండ్ నెక్స్ట్ క్లాసిన్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్, వీళ్ళందరూ కూడా అంటే ఆల్మోస్ట్ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ బ్యాటర్స్ ఉన్నారు. సో కాబట్టి ఈ సంవత్సరం డెఫినెట్గా 300 కొట్టడంలో డౌట్ లేదని అయితే అంటున్నారు. సో ఈసారి మరి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే మనం కూడా. బట్ ఈలోపు అయితే స్టేడియం రెడీ, ఆల్మోస్ట్ ప్రాక్టీస్ రెడీ, అంతా రెడీ. కేవలం ఇంకా మ్యాచ్ రోజుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. సో ఎప్పుడు మ్యాచ్ పెడితే అప్పుడు ఆడదామన్న రేంజ్లో అయితే అక్కడ
వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో హోప్లీ డెఫినెట్లీ ఈ సంవత్సరం హోమ్ టౌన్ ఎస్ఆర్హెచ్ కప్ కొట్టాలని మనం కూడా హార్ట్ఫుల్లీ కోరుకుందాం.